ఈరోజు మన వీడియోలో కాకరకాయ కారప్పొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకరకాయ కారప్పొడికి కాకరకాయలు 1 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి వేసి తగినంత ఉప్పు, నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు ఇలా ఉంచేసేయాలి. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. మళ్ళొకసారి కలిపి ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా సగం వేగినాయి కదా. ఇలా సగం పైన వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మెత్తగా ఉన్నాయనుకోండి, కాకరకాయ కారపొడంతా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది, మనకి నిలవ కూడా ఉండదు, త్వరగా పాడవుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పులు సగం పైన వేగాక ఇవి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి కరివేపాకు వేయించుకోవడానికి. నూనె వేడయ్యాక ఒక గుప్పెడు కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఉన్న శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక చిన్న ఉసిరికాయంత చింతపండు, పులుపుకి సరిపడినంత, అలాగే మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. కాస్త కారం ఎక్కువే పడుతుంది. వెల్లుల్లి రేఖలు నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి, తర్వాత కారపొడిలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇంతేనండి, కాకరకాయ కారపొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, ఉప్మా ఇలాంటి వాటికి కూడా తినచ్చు.